గురువుగారు, బ్రాహ్మీ ముహూర్తం అంటే ఏమిటి? ఈ బ్రాహ్మీ ముహూర్త వైభవం గురించి తెలియజేస్తారా? తప్పకమ్మా. ఎట్లా అంటే కాలం అనేది భగవత్ స్వరూపం, మనందరికీ తెలుసు. కాలం ప్రతి క్షణం కూడా భగవంతుని యొక్క స్వరూపం కాబట్టే మనం అందరూ కూడా కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి అంటారు. అందువల్లే మనం ఎప్పుడూ ఈ కాలం ఎలా వెళ్ళిపోతూ ఉందంటే దినయామిన్యో సాయం ప్రాతః శిశిర వసంతో పునరాయాత కాల క్రీడతి గచ్చత్యాయు అని చెప్తోంది భజగోవిందం. ఎందువల్ల అంటే అలా పొద్దున రాత్రి అయ్యేసరికి ఒక రోజు అయిపోతుంది. అలాగే శిశిర వసంతాలు వస్తే సంవత్సరమే అయిపోతుంది. మన ఆయుష్, మన జీవితం అనేటువంటి పుస్తకంలో పేజీలు అలా తిరిగిపోతూ ఉన్నాయి రాత్రి పగలయ్యేసరికి. మరి ఎన్ని పేజీలు ఉన్నాయో మనకు తెలియదు కదా. ఇది పెద్ద పుస్తకమో చిన్న పుస్తకమో మనకు తెలియదు కదా. కాబట్టి మనమంతా కూడా చాలా జాగ్రత్తగా ఉండాలి. అసలు విధానం ఏమిటి అంటే మనకున్నటువంటి కాలంలో ఒక్క క్షణం కూడా మనం విస్మరించరాదు. మనం ఈ కాలాన్ని వృధా చేయరాదు. ముఖ్యంగా వృధా అంటే ఏమిటి అంటే ఏ పనికై ప్రవేశపెట్టాలో ఆ పనికై ప్రవేశపెట్టకుండా ఉండటం కూడా వృధా అని భావించాలి. మనం వృధా అంటే నేను ఏదో ఒక పని చేస్తున్నాను కదండి అని చాలామంది అంటారు పెద్దలు. కానీ అది కాదు. శాస్త్రం ఏం చెబుతుందో అదే నిర్ణయం. ఏ పనిలో ప్రవేశపెట్టాలనో అక్కడే పెట్టాలి. వేదశాస్త్ర పురాణాన్ని కాలో గచ్చతి ధీమతామని. ఇక మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు, ఇతరేషాం ఏం చేస్తున్నారు అంటే వ్యసనేనచు ఇతరాం నిద్రయా కలహేనచ అని చెప్పింది. కాబట్టి వేదశాస్త్ర పురాణాది మనం గ్రంథాలని అలాగే స్మృతుల్ని మనం కనుక అధ్యయనం చేస్తూ ఉంటే కాలం అనేది సద్వినియోగం అవుతుంది. మరి ఇతరేషు మిగతా వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే వ్యసనములు అలాగే నిద్ర కలహము ఇటువంటి వాటిలో కాలం గడిచిపోతూ ఉంది. కాలం ఎవరి కోసమూ ఆగదండి. కాబట్టి కాలం ఆగదు. కాబట్టి మనం కాల ప్రవాహాన్ని తట్టుకుంటూ మనం ముందుకు వెళుతూ కాలంలో ఉన్నటువంటి అనుక్షణాన్ని కూడా భగవదర్పితం చేసేటువంటి ఒక ప్రక్రియను మనం చేసే పనినే. అందుకే భగవద్గీత చాలా చక్కటి మార్గం చెప్పింది. నిజంగా చెప్పాలి అంటే ఈ యొక్క ఆధునిక సమాజానికి భగవద్గీత ఒక అద్భుతమైన వాక్యం చెప్పింది. కర్మయోగం అనేటువంటి ఒక సీక్రెట్ చెప్పింది. అంటే మీరు చేసే పనిని మీరు యోగంగా మార్చుకోవచ్చు. యోగ కర్మసు కౌశలం అని చెప్పింది. చేసే పని అద్భుతంగా చేయండి. మీరు చేసే ఏ పని అయినా, ఇప్పుడు ఒక గృహిణి ఆమె వంట చేయడమే అద్భుతంగా చేస్తే అదే యోగంగా మారిపోతుంది. త్రికరణ శుద్ధిగా చేసే ఏ పని అయినా, విద్యార్థి చదువును ఏకాగ్రంగా చదివితే అదే యోగంగా మారిపోతుంది. మనం పారాయణం చేస్తున్నాం, దాన్నే త్రికరణ శుద్ధిగా చేసామనుకోండి, మనలో ప్రాణశక్తి అనేటువంటిది, ప్రాణాయామం అనేది సహజంగా జరిగిపోతుంది. మళ్ళీ వెళ్ళి మనం వ్యాయామం కానీ ప్రాణాయామ క్లాసుల్లో చేరనవసరం లేదు. కాబట్టి యోగ మార్గం అనేటువంటిది అలా ఉంటుంది. కాబట్టి మనం ఈ మార్గాలను ఎంచుకొని కాలాన్ని సద్వినియోగం చేసుకొని మనం వచ్చిన పని ఏదో దాన్ని ముందు ఉంచుకోవాలి. అది చాలా ముఖ్యం. ఎందువల్ల అంటే శరీర పటుత్వం అనేటువంటిది ఎప్పుడు ఉంటుందో ఎప్పుడు వెళ్ళిపోతుందో ఏది కూడా మనం చెప్పే స్థితిలో ఉండం. కాబట్టి ఈ ఆధ్యాత్మిక సాధన అనేటువంటిది ఎంత త్వరగా ప్రారంభం చేస్తే అంత మంచిది. మనం మామూలుగా ఆధ్యాత్మికం అంటేనే పోస్ట్ రిటైర్మెంట్ అనే ఒక భావన ఉంది. పోస్ట్ రిటైర్మెంట్ అప్పుడు అసలు మనిషి కింద కూర్చోలేడు, సాధన చేయలేడు, వినలేడు, చూడలేడు, పుస్తకం చదవలేడు. కాబట్టి ఇంద్రియాల యొక్క శక్తి బాగా తక్కువ ఉంటుంది. కాబట్టి అప్పుడు ఈ లౌకికమైన పనులు అప్పుడు చేసుకోవచ్చు. కానీ నిజంగా ముందు సాధించవలసింది ఆధ్యాత్మిక ప్రగతి. దీనికి కూడా కొంత సమయం కేటాయిస్తూ మీ లౌకికమైనటువంటి కార్యక్రమాలు కూడా సమన్వయం చేసుకుంటే ఒక అద్భుతమైనటువంటి ఇహ పరాలు రెండు కూడా సిద్ధిస్తాయని శాస్త్రం చెప్తుంది.